హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి బ్యాంక్స్లో అడిగే వొకాబులరీని డిస్కస్ చేద్దాం విత్ మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో పాటు వాటితో పాటు స్పెల్లింగ్స్ కూడా నేర్చుకుందాము. అయితే స్టార్ట్ చేద్దాము. మన ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఫోస్టర్. ఫోస్టర్ అంటే ఏంటి? ఫోస్టర్ మీన్స్ ప్రోత్సహించడం లేదంటే పెంచడం. అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు అతన్ని ఎంకరేజ్ చేయడం అన్నట్టు. టు ఎంకరేజ్ ఆర్ ప్రమోట్ డెవలప్మెంట్. ఎంకరేజ్ చేయడం లేదంటే ప్రమోట్ డెవలప్మెంట్ చేయడాన్ని ఫోస్టర్ అంటారు. నర్చర్ చేయడం, దానికి ఫోస్టర్కి సినోనిమ్స్ వచ్చేసి ఎంకరేజ్, ప్రమోట్, కల్టివేట్ చేయడాన్ని ఫోస్టర్ అంటారు. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి హిండర్, నెగ్లెక్ట్, సర్ప్రైజ్, డిస్కరేజ్ చేయడం. ఒకరిని ప్రోత్సహించడానికి అపోజిట్ అండి అని సర్ప్రైజ్ చేయడం. ఓకే, బ్రహ్మానందం అంటారు కదా, మన టాలెంట్ని తొక్కేశారమ్మా అని చెప్పేసి. ఎంకరేజ్ చేసి ఉంటే బ్రహ్మానందం అప్పటికి గచ్చిబౌలి దివాకర్ ఒక ఫేమస్ క్రికెటర్ అయ్యేటోడు. అతన్ని ఫోస్టర్ చేయలేదు, సర్ప్రైజ్ చేశారు. అందుకే అతని టాలెంట్ని తొక్కేశారని అంటారు కదా. ఫోస్టర్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం. ద టీచర్ ఫోస్టర్ క్రియేటివిటీ ఇన్ స్టూడెంట్స్. టీచర్స్ ఎవరైతే ఉన్నారో అతను టీచర్ని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ క్రియేటివిటీ మొత్తం బయటకు తీయడానికి. తీస్తా, నా క్రియేటివిటీ అంతా బయటకు తీస్తా అంటారు కదా, అలా టీచర్. వర్డ్ కాంబినేషన్ వచ్చి ఫోస్టర్ గ్రోత్ని పెంచడం, ఫోస్టర్ రిలేషన్షిప్, ఫోస్టర్ టాలెంట్, ఫోస్టర్ డెవలప్మెంట్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ ఫోస్టర్. ఫోస్టర్ రిలేషన్షిప్ అంటే ఇద్దరు ఉంటారు, ఒకరు రిలేషన్షిప్ కావాలనుకునే వారు ఫోస్టర్ చేస్తారు, రిలేషన్షిప్ ఇక్కడితో ఆపేద్దామన్న వాళ్ళు సప్రెస్ చేస్తారు. ఫోస్టర్ అంటే ఎంకరేజ్ చేయడం అన్నట్టు. ఓకే, ఫోస్టర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్రొపోనెంట్స్ అనుకూలులు, మద్దతుదారులు. నీ సైడ్ నిలబడేవాడు, అనుకూలంగా పలికేవారు. అంటే తప్పు చేసినప్పుడు కూడా నిలబడేవాళ్ళు కాదు, నీకు మంచి చేసినప్పుడు ఎవరైతే నీ పక్కన నిలబడతారో వాళ్ళు ప్రొపోనెంట్స్. ఒక విషయంలో ఒకదాని పక్కన నిలబడేవారు. పీపుల్ హూ సపోర్ట్ ఏ కాజ్ ఆర్ ఐడియా. ఒక ఐడియా లేదా ఒక కాజ్ని సపోర్ట్ చేసే వాళ్ళని ప్రొపోనెంట్స్ అంటారు. ప్రొపోనెంట్స్ అనుకూలులు, మద్దతుదారులు. పీపుల్ హూ సపోర్ట్ కాజ్ ఆర్ ఐడియా. ఎవరైతే ఐడియా కాజ్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళని ప్రొపోనెంట్స్ అంటారు. సపోర్టర్స్, అడ్వకేట్స్, క్యాంపెయిన్స్ అండ్ డిఫెండర్స్. ఓకే, ఇంకేంటి నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి ఓపోనెంట్ చేయడం, క్రిటిక్ చేయడం, డిట్రాక్టర్ చేయడం. అడ్వర్సరీస్ అన్న నీకు అపోజిట్గా ఉన్నాడు. ఒక గేమ్ ఆడుతూ ఉంటే అపోజిట్ టీం వాళ్ళు అందులోంతా నీకు అడ్వర్సరీస్ స్పెల్లింగ్ చూడండి. అడ్వర్సరీ, ADVARSARIES, adversaries. Proponents of the plan argued for its benefits. ఆ ప్లాన్కి ఎవరైతే అనుకూలం పలికారో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు దాని బెనిఫిట్స్ గురించి. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి ప్రొపోనెంట్ ఆఫ్ చేంజ్, ప్రొపోనెంట్స్ ఆఫ్ లా, ప్రొపోనెంట్స్ ఆఫ్ పాలసీ, ప్రొపోనెంట్స్ ఆఫ్ రీఫార్మ్ని ఎవరైతే అనుకూలంగా మద్దతు ఇస్తున్నారో వాళ్ళు ప్రొపోనెంట్స్ ఆఫ్ రీఫార్మ్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎమినెంట్. ప్రసిద్ధిగాంచిన, ఫేమస్, గౌరవనీయులైన. ఎమినెంట్ పర్సనాలిటీ అంటారు కదా, ఎమినెంట్ మనకు చాలా తెలిసిన వాళ్ళందరికీ అలా. ఎమినెంట్ ఏంటి? ఫేమస్ ఆర్ రెస్పెక్టెడ్ విత్ ఇన్ ఎ ఫీల్డ్. ఒక ఫీల్డ్లో రెస్పెక్ట్ పొందిన వాళ్ళని ఫేమస్ పర్సనాలిటీ అంటారు, ఎమినెంట్ పర్సనాలిటీ ఉంటారు. ఇప్పుడు చూడండి, ప్రవచనాలు చేయాలంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? చాగంటి గారు, గరికపాటి గారు. వాళ్ళు ఎమినెంట్ వాళ్ళ ఫీల్డ్లో. డిస్టింగ్విష్డ్, రినౌండ్, సెలబ్రేటెడ్, ప్రెస్టీజియస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ ఎమినెంట్. ఎమినెంట్కి ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి అబ్స్క్యూర్, అన్నోన్, ఆర్డినరీ, ఇన్సిగ్నిఫికెంట్. అంత గొప్పగా లేనివారని వానికి అపోజిట్. ఓకే, హీ ఈజ్ అన్ ఎమినెంట్ సైంటిస్ట్. చాలామందికి తెలిసిన సైంటిస్ట్ అతను. ఎవరు అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి ఎమినెంట్ స్కాలర్, ఎమినెంట్ లీడర్, ఎమినెంట్ పొజిషన్, ఎమినెంట్ ఫిగర్. ఎమినెంట్ ఫిగర్ అంటే చాలా మందికి తెలిసిన ఫిగర్.
నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇమ్మినెంట్. ఇమ్మినెంట్ ఎం త్వరలో జరగబోయేదాన్ని ఎమినెంట్ అంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎమినెంట్, సమీపంలో ఉన్న, త్వరలో జరగబోయే. అబౌట్ టు హ్యాపెన్, దగ్గరలో జరిగేదాన్ని అబౌట్ టు హ్యాపెన్, జరిగేదాన్ని. ఇప్పుడు వస్తుంది, దగ్గరలో వస్తుంది శివరాత్రి కదా, సమీపంలో ఉన్న ఎమినెంట్, శివరాత్రి ఈజ్ ఎమినెంట్, వస్తుంది అని. ఇంపెండింగ్, ఫోర్త్ కమింగ్, అప్రోచింగ్, లూమింగ్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ ఎమినెంట్. Distant, delayed, remote, uncertain are the antonyms. The storm is imminent. సమీపంలో ఒక స్ట్రోమ్ వస్తుంది, ఉప్పెన వస్తుంది అని అర్థం. ఎమినెంట్. ఎమినెంట్ డేంజర్, డేంజర్ అనేది కనబడుతుంది. ఎమినెంట్ థ్రెట్, ఎమినెంట్ అరైవల్, ఎమినెంట్ డెసిషన్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ ఎమినెంట్. IMMINENT, ఎమినెంట్. ఫస్ట్ వర్డ్ వచ్చేసి EMINENT. ఎమినెంట్ అంటే ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మనెంట్. ఇమ్మనెంట్ అంటే అంతర్గత, సహజమైన. అంటే ఇమ్మనెంట్ క్వాలిటీస్, ఇమ్మనెంట్ క్వాలిటీస్ అంటారు చూడు, అంతర్గత, సహజమైన. ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ అండ్ ఇంపేరబుల్, ఇన్సపరేబుల్ ఫ్రమ్ సంథింగ్. ఓకే. ఇన్హరెంట్ క్వాలిటీస్ అంటారు. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన క్వాలిటీస్ ఇన్హరెంట్ క్వాలిటీస్. ఇంట్రిన్సిక్ క్వాలిటీ, ఇన్నెట్ క్వాలిటీ, ఎసెన్షియల్ క్వాలిటీ. ఇప్పుడు చూడండి, ఇంట్రెన్సిక్ అంటే ఇప్పుడు చూడండి డాగ్స్ ఉంటాయి. డాగ్స్ అంటే మనకి ఏంటి, విశ్వాసం అనేది మనకి ముందు తెలిసిపోతుంది. అది సహజమైన లక్షణం ఇమ్మనెంట్ అంటే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంటోనిమ్స్. ఎక్స్టర్నల్, బయట కనిపించేవి, ఫిజికల్గా కనిపించేవి ఎక్స్టర్నల్. ఎక్స్ట్రెన్సిక్, ఫారెన్, సూపర్ఫిషియల్. ఫారెన్ అంటే ఫారినర్స్ అనే కాదు, బయట నుంచి వచ్చిన కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు మీ పేరెంట్స్కి లేని స్కిల్స్ కూడా మీ దాంట్లో ఉండొచ్చు. లైక్ చదువు లైక్ డిఫరెంట్. ఫారెన్, సూపర్ఫిషియల్. క్రియేటివిటీ, ఎగ్జాంపుల్, క్రియేటివిటీ ఈజ్ ఇమ్మనెంట్ ఫర్ హ్యూమన్స్ నేచర్. హ్యూమన్ నేచర్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఇమ్మనెంట్, ఇమినెంట్ అండ్ ఇమ్మనెంట్ అంటే అంతర్గత, లోపల, సహజమైన. ఓకే. ఇమ్మనెంట్ క్వాలిటీస్, immanent truth, immanent presence, immanent nature are the antonyms, word combination of the word immanent. నెక్స్ట్ వర్డ్ వచ్చి సేమే, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్పెల్లింగ్లో డిఫరెంట్ ఉంటుంది, కానీ సేమ్ మీనింగ్. ఇమ్మనెంట్ అంతర్గత, లోపలున్న. ఓకే. రిమైనింగ్ విత్ ఇన్, నాట్ ట్రాన్సిడెంట్ అంటే వేరే వాళ్ళ నుంచి వచ్చింది కాకుండా నీలో సహజంగా ఉన్నది. ఇమ్మనెంట్. NENT ఉంది, కానీ ఇక్కడ ఇమ్మనెంట్ సేమ్, అన్ని ఏతోనే ఉంది, సేమ్ మీనింగ్, సేమ్ డిఫరెంట్ స్పెల్లింగ్. ఇంటర్నల్, కంటైన్, ఇన్హెరెంట్, ఇండివెల్లింగ్. ఓకే. ఎక్స్టర్నల్, అవుట్వర్డ్, ట్రాన్సిడెంట్, డిటాచ్డ్. ద ఫిలాసఫర్ స్పోక్ ఆఫ్ ఇమ్మనెంట్ ఫోర్సెస్. ఓకే. ఇమ్మనెంట్ ప్రిన్సిపల్ అంటే ముందు నుంచి వస్తున్న ప్రిన్సిపల్స్. ఇమ్మనెంట్ పవర్, ఇమ్మనెంట్ ప్రెజెన్స్, ఇమ్మనెంట్ ట్రూత్. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మిజరీ అంటే బాధ, దుఃఖం. మిజరీ అంటే బాధ, దుఃఖం. గ్రేట్ సఫరింగ్ ఆర్ అన్హ్యాపీనెస్. మైజరీ, గ్రేట్ సఫరింగ్ ఆర్ అన్హ్యాపీనెస్. డిస్ట్రెస్, యాంగ్విష్, టార్మెంట్, డిస్పేర్. టార్మెంట్ అనేది ఇంపార్టెంట్ వర్డ్. టార్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ వర్డ్, ఇది గుర్తుంచుకోండి. సినోనిమ్స్లో చాలాసార్లు అడిగినారు. ఓకే. యాంటోనిమ్స్ వచ్చేసి జాయ్, బాధపడుతున్న దానికి ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం కదా. హ్యాపీనెస్, కంఫర్ట్, డిలైట్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ మిజరీ. హీ లివ్డ్ ఇన్ మిజరీ ఆఫ్టర్ ద లాస్. అంతా పోగొట్టుకున్న తర్వాత బాధపడుతున్నాడు అని అర్థం. చూడండి, IPL బెట్టింగ్స్, ఏదో లాటరీలు అవన్నీ పెట్టి చాలా పైసలు పెట్టేసిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత మిజరీ, బాధ, దుఃఖంలో జీవిస్తారు కదా, అది. అట్టర్ మిజరీ అండ్ పెయిన్. మిజరీ లైఫ్, మిజరీ స్టోరీ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ మిజరీ. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మిజరీ అయిపోయింది.
నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టాసింగ్. టాసింగ్ అంటే విసరడం, ఎగరవేయడం. టాస్ చేయడం అంటే కాయిన్ టాస్ చేస్తాం కదా ఏదైనా గేమ్కి ముందు, అదే టాసింగ్, విసరడం, ఎగరవేయడం. థ్రోయింగ్ లైట్లీ ఆర్ మోర్ రెస్ట్లెస్లీ అంటే స్పీడ్గా త్రో చేయడం. ఫ్లింజింగ్, దానికి సినోనిమ్స్ ఫ్లింజింగ్, పిచ్చింగ్, కాస్టింగ్, హర్లింగ్. హర్ల్ అంటే హల్ రేషియల్ స్లర్స్ అని చదివాం ఒక ఎడిటోరియల్, గుర్తుందా మీకు? అది క్యాచింగ్, దానికి ఎగిరివేసినాం పైకి పోతుంది, దాని తర్వాత మళ్ళీ పట్టుకుంటాం కదా, క్యాచింగ్, హోల్డింగ్, రిటైనింగ్, గ్రాస్పింగ్. హీ వాస్ టాసింగ్ ఇన్ బెడ్ ఆల్ నైట్. హీ వాస్ టాసింగ్ ఇన్ బెడ్ ఆల్ నైట్. ఓకే, వర్డ్ కాంబినేషన్ వచ్చి టాసింగ్ స్టోన్స్, టాసింగ్ అండ్ టర్నింగ్, and tossing ball, tossing waves are the word combination of the word tossing. Billowing, billowing. Next word వచ్చేసి billowing. BILLOWING, BILLO. ఓకే, బిలోవింగ్ అంటే పొంగిన, ఎగిరేసిన అంటే క్వాంటిటీలో పెరగడం అన్నట్టు, పెరగడం. నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్, నంబర్ ఆఫ్ డెత్ టోల్స్ ఆర్ ఇంక్రీజ్ అంటాం కదా, అది బిలోవింగ్. మీనింగ్ స్వెల్లింగ్ ఆర్ సర్జింగ్ అవుట్వర్డ్స్, ఉబ్బడం అన్నట్టు. సర్జింగ్, స్వెల్లింగ్. సర్జ్ అని చెప్తే పెరగడం, సర్జ్ అంటే పెరగడం, అలా స్వెల్లింగ్, రోలింగ్, స్ప్రెడింగ్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ బిలోవింగ్. స్ట్రింకింగ్, దానికి అపోజిట్ స్ట్రింక్ కావడం అంటే తగ్గడం, సబ్సైడింగ్ తగ్గడం, కాంట్రాక్టింగ్ దగ్గర అవడం, డిమినిషింగ్ తగ్గడం అనేవి బిలోవింగ్కి అపోజిట్. స్మోక్ వాజ్ బిలోవింగ్ ఫ్రమ్ ద చిమ్నీ. ఏదైతే ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, ఫ్యాక్టరీలో ఉండే చిమ్నీ నుంచి పొగలు బయటకు వస్తున్నాయి అని అర్థం. వర్డ్ కాంబినేషన్ బిలోవింగ్ క్లౌడ్స్, బిలోవింగ్ స్మోక్, బిలోవింగ్ వేవ్స్, బిలోవింగ్ కర్టెన్స్. ఓకే, బిలోవింగ్ కర్టెన్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పార్లే. పార్లే అంటే చర్చ, శాంతి సమావేశం అంటే డిస్కషన్. పార్లే అంటే డిస్కషన్. యుక్రెయిన్ రష్యా గొడవ పడుకుంటే దానికి పీస్ చేద్దామని చాలామంది ట్రై చేశారు కదా, శాంతి సమావేశం, అది పార్లే, డిస్కషన్. దాని గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది దాన్ని పార్లే, డిస్కషన్. ఏ డిస్కషన్ బిట్వీన్ అపోజింగ్ సైడ్స్, అపోజింగ్ సైడ్స్ మధ్యలో డిస్కషన్ అన్నట్టు. కాన్ఫరెన్స్, నెగోషియేషన్, డైలాగ్, డిస్కషన్ ఆర్ ద సినోనిమ్స్. ఫైట్ చేయడం, లేదు ఫైట్ చేయం మేము ఇంకా కొట్లాడుకుంటామే అంటే దానికి అపోజిట్, పార్లేకి అపోజిట్. కాన్ఫ్లిక్ట్, బ్యాటిల్, డిస్ప్యూట్. ఓకే, నెక్స్ట్ ద లీడర్స్ మెట్ ఫర్ ఎ పార్లే. లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కషన్ కోసం కలిశారన్నట్టు. పీస్ పార్లే, పీస్ కోసం చేసే డిస్కషన్స్. పొలిటికల్ పార్లే, మిలిటరీ పార్లే, అర్జెంట్ పార్లే ఆర్ వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ పార్లే. పార్లే అంటే డిస్కషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆమ్నెస్టీ. ఆమ్నెస్టీ అంటే క్షమాభిక్ష, మన్నింపు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దాని ఇంకా హెడ్ క్వార్టర్స్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆమ్నెస్టీ అంటే క్షమాభిక్ష, మన్నింపు చేయడం. ఓకే, ఆమ్నెస్టీ, AMNEST. నాకు సినోనిమ్స్ వచ్చేసి పారడాన్ చేయడం, క్లెమెన్సీ చేయడం, రిప్రైవ్ చేయడం, ఫర్గివ్నెస్ చేయడం. క్లెమెన్సీ అనేది ఒక ఇంపార్టెంట్ వర్డ్, క్లెమెన్సీ. ఓకే, పనిష్మెంట్ చేయడం. యాంటోనిమ్స్, క్షమించడానికి పనిష్మెంట్ ఏంటి? పెనాల్టీ, పనిష్మెంట్ చేయడం, పెనాల్టీ వేయడం, సెంటెన్స్ చేయడం, కండెమ్నేషన్ చేయడం. ఎగ్జాంపుల్, ద గవర్నమెంట్ గ్రాంటెడ్ ఆమ్నెస్టీ టు ప్రిజనర్స్ వాళ్ళకి క్షమాభిక్ష పెడుతుంది. పొలిటికల్ ఆమ్నెస్టీ, జనరల్ ఆమ్నెస్టీ, ఆమ్నెస్టీ లా, ఆమ్నెస్టీ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పెరోల్ అంటాం కదా చాలా. పెరోల్కి PEROLE కాదు, PAROLE. పెరోల్ అంటే షరతులతో విడుదల. చూడండి, జైళ్ళలో ఖైదీలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పోయి వచ్చేసి రమ్మంటారా, షరతులతో విడుదల చేశారు, కొన్ని కండిషన్ పెట్టి బయటకు పంపిస్తారు, అది పరోల్. కండిషనల్ రిలీజ్ ఆఫ్ ప్రిజనర్స్.
కండిషనల్ రిలీజ్ ఆఫ్ ప్రిజనర్స్, ప్రిజన్లో ఉన్న వాళ్ళని కండిషన్ మీద బయటకు పంపించడాన్ని పెరోల్ అంటారు. కండిషనల్ రిలీజ్, ప్రొబోషన్, ఫ్రీడమ్, లిబర్టీ అలా సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ పెరోల్. యాంటోనిమ్స్ వచ్చేసి ఇంప్రిజన్మెంట్, లోపలనే ఉంచడం, క్యాప్టివిటీ, పట్టుకోవడం, డిటెన్షన్ చేయడం, కన్ఫైన్మెంట్ చేయడం. ఓకే, హీ వాజ్ రిలీజ్డ్ ఆన్ పెరోల్, పెరోల్ మీద బయటకు వచ్చిండే అంటారు. పెరోల్ ఆఫీసర్, పెరోల్ కండిషన్స్, పెరోల్ వయలేషన్, పెరోల్ సిస్టమ్ ఆర్ ద other word combination of the word parole. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అక్విటల్. అక్విటల్ అంటే విముక్తి, నిర్దోషిగా తీర్పు ఇవ్వడం. అక్విటల్ అంటే కొందరిని తీసుకుంటారు, అది విముక్తి చేయడం, నిర్దోషిగా తీర్పు ఇవ్వడాన్ని అక్విటల్ అంటారు. ACQUITTAL, అక్విటల్. దానికి సినోనిమ్స్ ఎగ్జానరేషన్, విండికేషన్, రిలీజ్, క్లియరెన్స్ చేయడాన్ని అక్విటల్ అంటారు. కన్విక్షన్ చేయడం అంటే లోపల వేయడం, సెంటెన్స్ వేయడం, పెనాల్టీ, జడ్జ్మెంట్ ఆర్ ద అంటోనిమ్స్. ద కోర్ట్ గ్రాంటెడ్ హిమ్ ఏ అక్విటల్. అక్విటల్, కోర్ట్ ఏం చేసింది, అతను తప్పు చేయలేదు అని చెప్పేసి ఇచ్చేసింది, అక్విటల్ ఇచ్చేసింది. వర్డ్ కాంబినేషన్ క్రిమినల్ అక్విటల్, జ్యూరీ అక్విటల్, లీగల్ అక్విటల్, అక్విటల్ కేస్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అబ్ఫ్యూస్కేట్. అబ్ఫ్యూస్కేట్ అంటే గందరగోళం చేయడం, మబ్బుపరచడం, గందరగోళం చేయడం, మబ్బుపరచడం. ఓకే, టు మేక్ సంథింగ్ అన్క్లియర్ ఆర్ కన్ఫ్యూజింగ్. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా తప్పు కప్పిపుచ్చేటప్పుడు ఎట్లా మాట్లాడతారు, అంత గందరగోళంగా మాట్లాడతారు, సరిగ్గా కన్వే కాకుండా మాట్లాడతారు కదా, అది మబ్బుపరచడం. టు మేక్ సంథింగ్ అన్క్లియర్ అండ్ కన్ఫ్యూజింగ్ చేయడం. ఓకే, కన్ఫ్యూజ్ చేయడం, బ్లర్ చేయడం, క్లౌడ్ చేయడం, మడల్ చేయడం. మడల్, MUD, మడల్ చేయడం అంటే అన్క్లియర్ చేయడం. ఓకే, క్లారిఫై, సింప్లిఫై, ఇల్యూమినేట్, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది యాంటోనిమ్స్. ద రిపోర్ట్ వాజ్ obfuscated with jargons. Obfuscate truth, obfuscate facts, obfuscate. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిసికేషన్. డిసికేషన్ అంటే ఎండబెట్టడం. శుష్కత, ద ప్రాసెస్ ఆఫ్ డ్రైయింగ్ అవుట్, డ్రై అయిపోవడం. వర్షాలు ఎండాకాలంలో ఏం చేస్తారు, ఎండాకాలంలో ఏమవుతాయి, పొలాలు ఉంటాయి, పొలాల్లో నీరు అందకపోవడం వల్ల డ్రై అయిపోతాయి, మొత్తం పెక్కలుగా వచ్చేస్తాయి కదా, డిసికేషన్ అంటారు. డ్రైనెస్, డీహైడ్రేషన్, అరిడిటీ, పార్చింగ్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ డిసికేషన్. మాయిశ్చర్గా ఉండడం, హైడ్రేషన్గా ఉండడం, వెట్నెస్గా ఉండడం, డాంప్నెస్గా ఉండడం. డాంప్నెస్ అంటే డంపీగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ ఇస్తారు చూడు, డాంప్గా ఉంది అని చెప్పేసి, అంటే కొంచెం మాయిశ్చర్ ఉండడం. ఓకే, ద డిసికేషన్ ఆఫ్ సాయిల్ కాజ్డ్ క్రాప్ ఫెయిల్యూర్స్. క్రాప్ ఫెయిల్యూర్ మెయిన్ కారణం ఏంటి, వర్షాలు లేకపోవడం, లేదంటే దానికి నీరు అందకపోవడం. వర్షాలు లేకపోవడం కాదు, పంటకి నీరు అందకపోవడం వల్ల ఏమవుతుంది, క్రాప్ సరిగా రాదు. డిసికేషన్ ప్రాసెస్, డ్రై చేయడం. డిసికేషన్ ప్లాంట్స్, డిసికేషన్ ఎఫెక్ట్స్, డిసికేషన్ మెథడ్. డిసికేషన్ అంటే ఎండబెట్టడం. స్పెల్లింగ్ చూసుకోండి, డిసికేషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టైరనీ. టైరనీ అంటే దౌర్జన్యం చేయడం, నియంతృత్వం చేయడం. దౌర్జన్యం చేయడం, నియంతృత్వం చేయడం అనేది టైరనీ అంటారు. ఓకే, క్రూయల్ అండ్ అప్రెసివ్ గవర్నమెంట్. క్రూయల్ అండ్ అప్రెసివ్ గవర్నమెంట్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమై ఉంటుంది ఏ గవర్నమెంట్ క్రూయల్ అండ్ అప్రెసివ్గా ఉన్నదో పాస్ట్లో. ఓకే, దానికి సినోనిమ్స్ ఏంటి, డిక్టేటర్షిప్, డెస్పోటిజం, ఒప్రెషన్. అంటే దౌర్జన్యంగా తొక్కేయడం అన్నట్టు, అటోక్రసీ. దానికి అపోజిట్, టైరనీకి అపోజిట్ ఫ్రీడమ్, డెమోక్రసీ, లిబర్టీ, జస్టిస్. ఇప్పుడు ఉన్నాయి, రాజ్యాంగం మనకి ఇచ్చింది ఇవన్నీ, ఫ్రీడమ్, డెమోక్రసీ, లీడర్షిప్ ఉన్నాయి. ద పీపుల్ రోజ్ అగైన్స్ట్ టైరానీ.
ఓకే, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోయారు అంటారు. పొలిటికల్గా వ్యతిరేకం, అబ్సల్యూట్ టైరనీ, టైరనీ రూల్, టైరనీ సిస్టమ్. ఓకే, ఇవన్నీ వర్డ్ కాంబినేషన్ ఆఫ్ టైరనీ. టైరనీ అంటే దౌర్జన్యం చేయడం. టీవై. నెక్స్ట్ వర్డ్ వచ్చి అసిమిలేట్. అసిమిలేట్ అంటే కలిసిపోవడం, ఆమోదించడం, కలిసిపోవడం. ఏదైతే అనుకున్నారో దానికి ఆమోదించడం అన్నట్టు, కలిసిపోవడం. అసిమిలేట్. టు అబ్జర్వ్ అండ్ ఇంటిగ్రేట్. ఇంటిగ్రేట్ అంటే కలిసిపోవడం, అబ్జర్వ్ అయిపోవడం. ఇంటిగ్రేట్, ఇన్కార్పొరేట్, అడాప్ట్, అబ్జర్వ్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏంటి? రిజెక్ట్ చేయడం, ఎక్స్క్లూడ్ చేయడం, సపరేట్ చేయడం, ఏలియనేట్ చేయడం. ఏలియనేట్ చేయడం అంటే నువ్వెవరో నేనెవరో అని చెప్పడం. ఏలియన్ అంటే తెలియని వాళ్ళు కదా. ఓకే, ఎగ్జాంపుల్, ఇమిగ్రెంట్స్ అసిమిలేటెడ్ ఇన్ టు ద కల్చర్. ఇమిగ్రెంట్స్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు. బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లోకల్లో ఉన్న వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల అనుగుణంగా కలిసిపోయారు అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ అసిమిలేట్ ఐడియాస్, అసిమిలేట్ కల్చర్, అసిమిలేట్ నాలెడ్జ్, అసిమిలేట్ గ్రూప్. అసిమిలేట్ అంటే కలిసిపోవడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రికాల్సిట్రెంట్. రికాల్సిట్రాంట్. రికాల్సిట్రాంట్ అంటే తిరుగుబాటు, మాట వినని, తిరుగుబాటుదారు. కొందరు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలియదు కానీ పెద్దవాళ్ళు మంచి చెప్తూ ఉంటే వాళ్ళకి తిరుగుబాటు చేస్తాం. రెసిస్టింగ్ అథారిటీ ఆర్ కంట్రోల్. రెసిస్టింగ్ అథారిటీ ఏదైతే కంట్రోల్లో ఉండకపోవడం అన్నట్టు. రికాల్సిట్రెంట్. రికాల్సిట్రెంట్. డిఫియంట్, రెబెలియస్, అన్కోఆపరేటివ్, ఆబ్స్టినేట్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ రికాల్సిట్రెంట్. రికాల్సిట్రెంట్. ఓకే, దానికి అపోజిట్ అండి ఒబీడియంట్గా ఉండడం, కంప్లియంట్గా ఉండడం, సబ్మిసివ్గా ఉండడం, డొసైల్గా ఉండడం. అంటే ఏం చెప్పినా వినేటోళ్ళు, ఒబీడియంట్గా ఉండడం. యూఆర్ ఒబీడియంట్లీ అని చెప్పి లెటర్స్లలో రాస్తాం కదా. ఒబీడియంట్, కాంప్లియంట్, సబ్మిసివ్, డొసైల్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ రికాల్సిట్రాంట్. రికాల్సిట్రాంట్ అంటే తిరుగుబాటు చేసేవారు. ద రికాల్సిట్రాంట్ స్టూడెంట్ రిఫ్యూజ్ టు ఫాలో ద రూల్స్. ఏదంటే ఫాలో, రూల్స్ ఏదైతే ఉందో అవి ఫాలో చేయని అన్నాడట. రికాల్సిట్రాంట్ యాటిట్యూడ్, రికాల్సిట్రాంట్ బిహేవియర్, రికాల్సిట్రాంట్ చైల్డ్, రికాల్సిట్రాంట్ గ్రూప్ ఆర్ ద. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్కాంగ్రువస్. ఇన్కాంగ్రువస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్కాంగ్రువస్ అంటే అసమంజసమైన, సరిపోని, అసమంజసమైన, సరిపోని. చూడండి, రష్యా యుక్రెయిన్లో చేసినప్పుడు వీళ్ళు కొన్ని చెప్పారు, వాళ్ళు కొన్ని చెప్పారు, కానీ వీళ్ళు చెప్పిన వాళ్ళకి అన్నీ నచ్చవు కదా, అసమంజసం. అందుకే కదా ఇంకా కొనసాగుతుంది. నాట్ ఇన్ హార్మనీ ఆర్ కీపింగ్. హార్మనీగా లేకపోవడం, శాంతిగా లేకపోవడం ఇన్కాంగ్రువస్నెస్ అంటారు. ఓకే, ఇన్కన్సిస్టెంట్, incompatible, unsuitable, discordant. The synonym of the word incongruous. Okay, దానికి యాంటోనిమ్స్ ఏంటి? కాంగ్రువస్, కన్సిస్టెంట్, అప్రోప్రియేట్, హార్మోనియస్ ఆర్ ద వర్డ్ యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ incongruous. His actions are incongruous with his words. అంటే అతను ఒకటి చెప్తాడు కానీ చేసేది వేరు. సార్ చెప్తారు కానీ సార్ రూల్స్ పెడతారు కానీ పాటించరు. అలా ఇన్కాంగ్రువస్, అసమంజసమైన, సరిపోని. అతనికి వర్డ్స్కి అతని డూయింగ్స్కి మొత్తం సంబంధం లేదు అన్నట్టు. ఇట్ ఈస్ వర్డ్. ఇన్కాంగ్రువస్ బిహేవియర్, ఇన్కాంగ్రువస్ స్టైల్, ఇన్కాంగ్రువస్ ఎలిమెంట్స్, ఇన్కాంగ్రువస్ సిచ్యువేషన్, ఇన్కాంగ్రువస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పారాఫెర్నాలియా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పారాఫెర్నాలియా అంటే సామాగ్రి, పరికరాలు, ఎక్విప్మెంట్స్ అంటాం కదా అవి. పారాఫెర్నాలియా. పారాఫెర్నాలియా మిస్లీనియస్ ఆర్టికల్స్ ఎస్పెషల్లీ ఎక్విప్మెంట్స్. ఓకే, మిస్లీనియస్ వేరే వేరే ఆర్టికల్స్ అన్నట్టు ఒకే దగ్గర. మిస్లీనియస్ ఆర్టికల్స్ ఆర్ ఎస్పెషల్లీ ఎక్విప్మెంట్స్. ఎక్విప్మెంట్, gear, apparatus, tools are the paraphernalia synonyms. Essentials, necessity, basic, simplicity are the antonyms.
ద ల్యాబ్ వాజ్ ఫిల్డ్ విత్ సైంటిఫిక్ పారాఫెర్నేలియా. ఆ ల్యాబ్ ఏదైతే ఉందో దాని మీద ఒకటే కాకుండా చాలా మిస్లీనియస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ స్పోర్ట్స్ పారాఫెర్నేలియా అంటే స్పోర్ట్స్లో ఉన్న అన్ని, అంటే హాకీకి సంబంధించినవి, క్రికెట్కి సంబంధించినవి, వాలీబాల్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఒకే దగ్గర ఉన్నాడు. డ్రగ్ పారాఫెర్నేలియా, ట్రావెల్ పారాఫెర్నాలియా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పికాడిల్లో. పెకాడిల్లో అంటే చిన్న తప్పు, చిన్న పాపం, అంటే చిన్న తప్పు, మైనర్ మిస్టేక్ అన్నట్టు. ఆ మైనర్ ఫాల్ట్ ఆర్ సిన్, చిన్న పాపం చేసిండు, చీమల్ని చంపిన అట్లా అన్నట్టు, చిన్న తప్పు చేయడం, చిన్న పాపం. ట్రివియాలిటీ, ల్యాబ్స్, మిస్డెమెన్యూర్, ఫాయిబుల్ ఆర్ ద సినోనిమ్స్. పికాడిల్లో అంటే చిన్న తప్పు. ఓకే. క్రైమ్, సిన్, ఆఫెన్స్, ట్రాన్స్గ్రెషన్ అంటే పెద్దది. చిన్న తప్పుకి ఆపోజిట్ పెద్ద తప్పు. క్రైమ్ చేయడం, సిన్ చేయడం, ఆఫెన్స్ చేయడం, ట్రాన్స్గ్రెషన్ చేయడం. హిస్ పికాడిల్లో వాజ్ ఫర్గివెన్, అతను ఏదో చిన్న తప్పు చేసింది దాన్ని మర్చిపోయాడు, అంటే ఫర్గివ్ చేయడం అంటే దాన్ని క్షమించారు. వర్డ్ కాంబినేషన్ మైనర్ పెకాడిల్లో, సోషల్ పెకాడిల్లో, పొలిటికల్ పెకాడిల్లో, పర్సనల్ పెకాడిల్లో. ఈ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి నెక్స్ట్ ఈడియం, వర్డ్ కాదు ఈడియం అంటే నిట్ ఇన్ వన్స్ బ్రోస్, కనుబొమ్మలు మర్చుకోవడం. నిట్ ఇన్ వన్స్ బ్రో, కనుబొమ్మలు మర్చుకోవడం అంట. టు ఫ్రాన్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ వరీ, ఫ్రాన్ చేయడం, స్కోల్ చేయడం, గ్రోవర్ చేయడం అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉండడం అన్నట్టు. వరి, కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ఏదో పడ్డది, ఏదో ఉంది అన్నట్టు. మన కంట్లో నలక పడ్డప్పుడు సరిగ్గా చూడం కదా, అలా. నిట్ ఇన్ వన్స్ బ్రోస్, కనుబొమ్మలు మర్చుకోవడం, ఏదో పడ్డది, ఏది క్లియర్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం కదా. చూడండి సినిమాలలో, ఛత్రపతి సినిమాలో విలన్ ఏం చేస్తాడు, హీరో కంట్లో దుంబోసేస్తాడు, అప్పుడు సరిగా కాన్సన్ట్రేట్ చేయడం, ఆ గ్యాప్లో కొడతాడు. అది కనుబొమ్మలు మర్చిపోవడం అన్నట్టు. టు ఫ్రాన్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆర్ వరీ. ఓకే. ఫ్రాన్, స్క్రాల్, గ్రీమెన్స్, గ్లోవర్. నిట్ వన్స్ బ్రోస్ అన్నాడు, కనుబొమ్మలు మర్చిపోవడం, కన్ను మూసుకోవడం. ఫ్రాన్, స్క్రాల్, గ్రీమ్స్, గ్లోవర్. స్మైల్ చేయడం, బీమ్ చేయడం, గ్రీన్ చేయడం, రిలాక్స్గా ఉండడం అనేది అపోజిట్. ఓకే. షీ నిట్ హర్ బ్రోస్ ఇన్ కన్ఫ్యూజన్లో కళ్ళు మూసుక సరిగా కనిపించడానికి రాలేదు అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి నిట్ బ్రోస్ ఇన్ యాంగర్లో, నిట్ బ్రోస్ ఇన్ థాట్, నిట్ బ్రోస్ ఇన్ రియాక్షన్, నిట్ బ్రోస్ ఇన్ ఎక్స్ప్రెషన్. ఓకే. నెక్స్ట్ ఈడియం వచ్చేసి డౌన్ ఇన్ ద మౌత్. డౌన్ ఇన్ ద మౌత్ అంటే నిరుత్సాహంగా, నిరాశగా ఉండడం. నిరాశంగా ఉండడాన్ని డౌన్ ఇన్ ద మౌత్ అంటారు. ఓకే. ఫీలింగ్ డిప్రెస్ ఆర్ అన్హ్యాపీ. ఫీలింగ్ డిప్రెస్ అండ్ అన్హ్యాపీ అన్నప్పుడు డౌన్ ఇన్ ద మౌత్ అంటారు. సాడ్, డిజెక్టెడ్, గ్లూమీ, మిలాన్కోలీ are the synonyms. Happy, cheerful, joyful, optimistic are the antonyms. He was down in the mouth after the loss. అతను ఏం చేస్తాడు, ఎలక్షన్లో నిలబడ్డ తర్వాత ఓడిపోయాడు, అప్పుడు ఏంటి, నిరుత్సాహపడతాడు, నిరాశగా ఉంటాడు కదా. డౌన్ ఇన్ ద మౌత్ ఎక్స్ప్రెషన్ అంటే మాట్లాడలేకపోవడం. డౌన్ ఇన్ ద మౌత్ ఫీలింగ్, డౌన్ ఇన్ ద మౌత్ మూడ్, డౌన్ ఇన్ ద మౌత్ స్టేట్. అదే సమ్ వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద ఈడియం డౌన్ ఇన్ ద మౌత్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫికిల్, మార్పులు కలిగిన, స్థిరంగా లేని, అంటే వాలటైల్గా ఉండడం, అంటే ఎప్పుడొకటి చెప్పి ఇంకొకటి చెప్పడం, ఒకటి చెప్తారు ఇంకొకటి చేయడాన్నే మార్పులు కలిగిన, స్థిరంగా లేయడం. ఒకప్పుడు ఇది చేస్తా అంటాడు, ఇంకోసారి అది చేస్తా అంటాడు, ఇంకోసారి అది చేస్తా అంటాడు, ఒక దగ్గర స్థిరంగా లేని వాడిని ఫికిల్ పర్సన్ అంటారు. చేంజింగ్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటాడు. ఎస్పెషల్లీ ఇన్ లాయల్టీస్ అంటే ఏదైతే నమ్మకం చేస్తారో వాళ్ళు స్థిరంగా ఉండడు, మాట్లాడింది కరెక్ట్ చేయడు, ఫికిల్ చేయడు. ఇన్కన్సిస్టెంట్, క్యాప్రిషియస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. క్యాప్రిషియస్, అన్స్టేబుల్, వాలటైల్. స్టడీగా ఉండడం, కాన్స్టెంట్గా ఉండడం, రిలయబుల్గా ఉండడం, ఫెయిత్ఫుల్గా ఉండడం ఆర్ ద యాంటోనిమ్స్. పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఫికల్. పబ్లిక్ ఒపీనియన్ అనేది ఒక ఫికల్ అంటే స్థిరంగా ఉండదు, ఎప్పుడు పడితే ఏదో ఒకటి అంటూనే ఉంటారు పబ్లిక్ అని చెప్పేసి. ఓకే.
ఫికిల్ మైండ్ అంటే వాలటైల్ మైండ్, ఏది పడితే అవి ఆలోచనలు వస్తాయి. ఫికిల్ నేచర్. ఓకే, ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ ఫికిల్. ఫికిల్ అంటే అదే స్థిరంగా లేకపోవడం, చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ, క్యాప్రిషియస్, అన్స్టేబుల్, ఎస్పెషల్లీ ఇన్ లాయల్టీస్. Okay, these are the some of the vocabulary you need to learn for the exams. Thank you so much for watching till here. If any suggestion, comment in the comment box. Thank you for watching. Like, share, subscribe the channel.